ఇక మహానిమజ్జనం హుస్సేన్ సాగర్ తో పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్, పీపుల్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ట్యాంక్ బండ్ పై 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట ఖైరతాబాద్లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతుణ్ణి గంగా ఒడికి తరలించేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరగా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతోపాటు బాలాపూర్ గణపతి కూడా త్వరగా సాగర తీరానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లో 25 అడుగుల లోతు వరకు పూడిక తీశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నుంచి గణనాథుడి ఎత్తు, వెడల్పు ఇలా కొలతలు తీసుకుని ఆ మేరకు పూడిక తీత ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు 2000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. మరి కాసేపట్లో హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం ప్రారంభం కానుంది. గణేష్ మహా లంబోదర్లంతా సాగర తీరం వైపు సాగనున్నారు. ఇక ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, చెప్పండి, ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ మార్నింగ్ నిఖత్. మరి కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కూడా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెల్డింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఈ వెల్డింగ్ పనులు పూర్తి చేసి ఖైరతాబాద్ మహాగణపతిని కూడా క్రేన్ పై కూడా ఉంచేందుకు సర్వం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ ఏషియన్ థియేటర్, తెలుగు తల్లి ఫ్లేవర్ నుంచి
క్రేన్ నెంబర్ 4 వరకు కూడా ఈ శోభయాత్ర కూడా కొనసాగనుంది. ఈ శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీస్ బందోబస్తు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఈ శోభయాత్రకు ప్రశాంతంగా కొనసాగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అక్కడ అంటే నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను కూడా త్వరగా పంపించేందుకు కూడా పోలీసులు కృషి చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో కూడా ఈ పూజ అందుకొని ఈ శోభయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. నిఖత్, చెప్పండి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉదయ్? దాదాపు వేలాది మంది పోలీస్ బందోబస్తు ఈ శోభయాత్రను ప్రశాంతంగా ముందు కదిలించేందుకు కూడా ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్క చోట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే దాదాపు గత సంవత్సరం కొద్దిగా శోభయాత్ర లేట్ అవ్వడం, నిమజ్జన కార్యక్రమం లేట్ అవడంతో ఈసారి తొందరగా ముగించేందుకు కూడా పోలీసులు కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడ ఈ శోభయాత్ర వెళ్లే రూట్లలో కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ప్రత్యేకంగా విధించిన పరిస్థితి కనిపిస్తోంది. నిఖిత్, ఉదయ్ చెప్పండి, ఎప్పుడు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది? అదే విధంగా ఎంతసేపట్టు నిమజ్జనం చేసే అవకాశం కనిపిస్తుంది అంటారు ఉదయ్? దాదాపు మరీ కాసేపట్లో 10-15 నిమిషాల్లో కూడా ఈ శోభయాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఈ శోభయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో దాదాపు 2-3 అంటే 12 వరకల్లా 11-12 వరకల్లా ఈ శోభయాత్ర ముగించుకొని ఖైరతాబాద్ మహాగణపతిని కూడా నిమజ్జనం చేసే కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు అటు పోలీసు అధికారులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిఖత్, ఉదయ్ చెప్పండి, నిమజ్జనోత్సవానికి సంబంధించి చాలా మంది గణేశుని దర్శించుకోవడానికి భక్తులు కూడా చాలా తరలి వస్తున్నారు కదా, అంటే ఎలా చూస్తున్నారు? పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి, కేవలం హైదరాబాదే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అనేక వేలాది మంది భక్తులు కూడా ఈ ఖైరతాబాద్ శోభయాత్రను కూడా చూసేందుకు ప్రత్యేక తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు వీకెండ్ కావడంతో కూడా మరీ ఎక్కువ మంది కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందు నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు కావచ్చు, పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ శోభయాత్ర ప్రశాంతంగా ముందు కదిలేందుకు కూడా పోలీసులు ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా కూడా ఒక రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రకి సంబంధించి ఖైరతాబాద్ గణనాథుడు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎలా విధించారంటారు ఉదయ్? ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యేకమైన ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవాళ వీకెండ్ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర వెళ్లే రూట్లలో కూడా ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. భక్తులు కావచ్చు, ఇతర మార్గాల్లో వెళ్లే వారు కూడా ప్రత్యేకమైన రూట్ మ్యాప్లు కూడా పోలీసు అధికారులు కూడా ప్రత్యేకమైన రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ శోభయాత్ర వెళ్లే రూట్ లో కూడా భక్తులు కావచ్చు, అటు వేరే ఆఫీస్ వర్కులు కావచ్చు, ఇంకా ఇతర మార్గాల్లో వెళ్లే వారు కూడా ప్రత్యేకమైన రూట్ మ్యాప్లో వెళ్ళాలి. ఈ శోభయాత్ర వెళ్లే రూట్ లో కూడా ఎవరు రాకూడదని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిఖత్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మహానిమజ్జనం హుస్సేన్ సాగర్ పాటు ఇతర చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర తీరంలోని ఎన్టీఆర్ మార్గ్, పీపుల్ ప్లాజా, సంజీవయ్య పార్క్ వైపు క్రేన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ట్యాంక్ బండ్ పై 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక ఆపరేషన్ ఖైరతాబాద్ పేరిట ఖైరతాబాద్ లోని విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జనంపై ప్రభుత్వ విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. నిమజ్జన ఘట్టంలో కీలకమైన ఈ ఏకదంతుణ్ణి గంగావడికి తరలించేందుకు కొన్నేళ్లుగా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో పాటు బాలాపూర్ గణపతి కూడా త్వరగా సాగర తీరానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇక మహాగణపతి నిమజ్జనం సందర్భంగా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లో 25 అడుగుల లోతు వరకు పూడిక తీశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నుంచి గణనాథుడి ఎత్తు వెడల్పు ఇలా కొలతలు తీసుకుని ఆ మేరకు పూడిక తీత ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు 2000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించారు. दुःख हरता वार्ता विघ्नाची नुरवी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती श्री मंगल मूर्ती दर्शन मात्रे मने कामना पूर्ती जय देव जय देव जय देव जय देव रत्न खचित फळ